హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు. ఈరోజు మన కిచెన్‌లో ఒక స్పెషల్ రెసిపీ వచ్చేసి బటర్ గార్లిక్ ప్రాన్స్‌ని చూపించబోతున్నాను. చాలా చాలా బావుంటుంది. స్పెషల్ డేస్‌కైనా, చిన్న చిన్న పార్టీస్‌కైనా ఎప్పుడైనా రెగ్యులర్‌గా చేసుకునేలా కాకుండా ఇలా ఒక మంచి స్టార్టర్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసి మీరు కూడా ఇంట్లో చేస్తే ఇంట్లో వాళ్ళు ఫిదా అవ్వాల్సిందే. మరి లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే బటర్ గార్లిక్ ప్రాన్స్ రెసిపీని చూసేద్దాం. ముందుగా 1 కేజీ ప్రాన్స్ తీసుకొని పొట్టు తీసి నిమ్మరసం, ఉప్పు, కొంచెం పెరుగు వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేయడం వల్ల రొయ్యల్లో ఉండే నీచు వాసన లేకుండా ఉంటుంది. ఇలా శుభ్రంగా వాష్ చేసి వాటర్ లేకుండా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి రొయ్యల్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసి ఒకసారి బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకొని పొట్టు తీసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇందులోకి 1 స్పూన్ ఆయిల్, 2 స్పూన్లు బటర్‌ని వేసి ఉప్పు, కారం, మిరియాల పొడి వేసి కలిపి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. రొయ్యలు వేసిన తర్వాత మూత పెట్టకుండా మంటని మీడియం టు హై ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఎటువంటి వాటర్ అవసరం లేదు. ఎందుకంటే ఈ రొయ్యల్లో నుంచి వాటర్ అనేది ఊరుతాయి. ఈ వాటర్‌తోనే రొయ్యలు చక్కగా కుక్ అవుతాయి. చక్కగా ఉడికి ఫ్రై అయ్యేంత వరకు మధ్య మధ్యలో తిప్పుకుంటూ అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి. చూసారా, వాటర్ లేకుండా రొయ్యలనేది చక్కగా ఫ్రై అయిపోయాయి. ఈ రొయ్యలు పక్కన పెట్టుకొని స్టవ్ మీద మరో పాన్ పెట్టుకొని ఇందులో 2 స్పూన్లు బటర్‌ని వేసుకోవాలి. ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇందులో వేయించి పెట్టుకున్న రొయ్యల్ని వేసి హై ఫ్లేమ్‌లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చూసి వేసుకోండి. ఎందుకంటే మనం రొయ్యల్లో ఉప్పు వేసాం కాబట్టి చూసి వేసుకోండి. 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు లెమన్ జ్యూస్ వేసి సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసి హై ఫ్లేమ్‌లో 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక ఇందులో 1 స్పూన్ బటర్ వేసి సన్నగా తరిగిన కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆపేసేసి ఎంతో టేస్టీగా ఉండే యమ్మీ యమ్మీ బటర్ గార్లిక్ ప్రాన్స్ రెడీ. చాలా చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.